ఆశీర్వాదాలన్నీ నావే. క్రీస్తు మనకు చాలిన ఉత్తరవాది. నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. 1 యోహాను 2:1. ఉత్తరవాది అనేది లాయర్కున్న మరో పేరు. అయితే ఈ వృత్తికి ఉన్న ప్రతిష్ట దిగజారిపోతున్నప్పటికీ యేసుక్రీస్తును మన న్యాయవాదిగా కలిగి ఉన్నామని మన అభిప్రాయంపై అది ఏమాత్రం ప్రభావం చూపకూడదు. ఆయన నమ్మకమైనవాడు, నిజాయితీపరుడు, పక్షపాతం చూపనివాడు మాత్రమే కాదు, కానీ మనం ఎవరి ముందు తీర్పు కోసం నిలబడాలో ఆ నీతిమంతుడైన న్యాయాధిపతికి ఏకైక కుమారుడు కూడా. సాక్షాత్తు ఆయన చనిపోయినందునే మన పాపములు క్షమించబడ్డాయి. రోమా గ్రంథాన్ని ఒక కోర్టు గదిలో జరిగే సన్నివేశంగా పిలుస్తారు. పాపాత్ములైన మానవులకు వ్యతిరేకంగా అక్కడ వాదనలు జరిగాయి. మనం దేవుని ఎదుట నిలబడి, అనగా పక్షపాతం లేని న్యాయాధిపతి ఎదుట నిలబడి, అలవాటుగాను స్వభావ సిద్ధంగాను మనం పాపులమని ఒప్పుకొని, పాపం ఈ లోకంలోనికి ప్రవేశించక మునుపు దేవునిచే పాపమునకు విధించబడిన పూర్తి శిక్షకు మనం అర్హులమని ఒప్పుకోవాలి. పాపమునకు సంబంధించిన హృదయపూర్వక ఒప్పుకోలు మన నుండి రావాలనే న్యాయాధిపతి అయిన దేవుడు ఎదురుచూస్తున్నాడు. అటు తర్వాత ఆయన తన కుమారుని వైపు తిరిగి మన పాపమునకు బదులుగా ఆయన చేసిన త్యాగపూరితమైన బలి సరిపోతుందో లేదో లెక్కించి క్రీస్తు యొక్క ఈ కార్యంలో విశ్వాసముంచిన వారి పాపములు క్షమించడం ద్వారా తనను తాను నీతిమంతునిగా ప్రకటించుకుంటాడు. ప్రస్తుతం మన తండ్రి అయిన ఈ న్యాయాధిపతి మనం క్రీస్తు నీతిలో నిలిచిండుట చూచి ఇక మీదట మనకు శిక్షావిధి లేదని ప్రకటిస్తాడు. మనం క్రీస్తులో ఉన్నాం, పాపపు శిక్ష అయిన నిత్య నరకం నుండి విడిపించబడ్డాం. క్రీస్తు పలికిన ఈ మాటలు న్యాయాధిపతి నోట నుండి వినబడవచ్చు, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుము అని. అయితే ఈ విధంగా న్యాయం పొంది తీర్పు నుండి మినహాయించబడిన మనము ఆ కోర్టు గదిని దాటి వస్తున్నప్పుడు మన మనసులోని నియమంతో పోరాడే ఇంకొక నియమాన్ని మన శరీరంలో కనుగొంటాం. ఏ పనులు చేయకూడదో అవే పనులు చేస్తున్నాను, మరియు నేను క్షమించబడినప్పుడు ఏ శక్తి నుండి అయితే విడిపించబడ్డానో మరలా ఆ శక్తి కిందకే తేబడుతున్నానని నేను గుర్తిస్తున్నాను. అప్పుడు నేను గట్టిగా ఈ విధంగా రోదిస్తాను, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, నన్నెవడు విడిపించును అని. అపవాది నిందారోపణలలో నా ఉత్తరవాది అయిన క్రీస్తు ద్వారా నన్ను క్షమించిన దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. పాపపు శిక్ష నుండి విడిపించబడిన తరువాత మరలా నాకు వ్యతిరేకంగా పాపాలు మోపబడతాయా? నేను మరలా తీర్పులోనికి వస్తానా? సాతాను ద్వారా, నా మనస్సాక్షి ద్వారా, లేక నా మనసు ద్వారా నా మీద దోషారోపణ చేయబడుతున్నప్పుడు నన్ను మరలా పరుగున కోర్టుకు తీసుకెళ్లి న్యాయమూర్తి ముందు నిలబెట్టినప్పుడు నా న్యాయవాది నా పక్షంగా ఈ దోషారోపణలకు వ్యతిరేకంగా వాదిస్తాడు. పూర్తిగా చెల్లించబడింది అని నా న్యాయవాది జవాబిస్తాడు. నేను దాని వెలను పూర్తిగా చెల్లించాను అని క్రీస్తు అంటాడు. అప్పుడిక ఎవరూ నాకు శిక్ష విధించలేరు, ఎవరూ నా మీద నింద మోపలేరు. మోపబడిన అన్ని నేరాల నుంచి నిజంగా విడుదల పొందాను. తండ్రి, నా మీద మోపబడిన దోషారోపణల గురించి వాదించుటకు క్రీస్తును నాకు ఉత్తరవాదిగా ఉంచినందుకు వందనాలు. ఇప్పటికీ పాపపు వాంఛనాలో ఉన్నా నా ఉత్తరవాది నా కొరకు చేసిన తగినంత బలియాగంలో నేను ఆనందిస్తున్నా.